హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ నిత్య జీవితంలో మనం రోజు వార్తలని వింటున్నాం, న్యూస్ పేపర్‌లని చూస్తున్నాం. కానీ ఒకటి నాకు అర్థమైతలేదు. మన పిల్లలు మన హద్దుల్లో ఉన్నారా? మన పిల్లల్ని మనం ప్రేమిస్తున్నామా? మనం ఏం తిన్నాము? మన భార్యను ప్రేమిస్తున్నామా? భార్య భర్తను ప్రేమిస్తున్నదా? మరి భార్య అంటే మరి ఎన్నో విధాలుగా ప్రేమ అనేది అనుకోవచ్చు. దాంట్లో ఏందంటే, వన్ టైమ్‌కే ఒక భార్య ఉంటది. భార్యను కూడా అక్క అనుకోవచ్చు, తల్లి అనుకోవచ్చు, చెల్లి అనుకోవచ్చు, ఇంకేదైనా అనుకోవచ్చు. భార్య అంటే ఒక పని మట్టికే అనేసి మీరు తప్పుగా అర్థం చేసుకోకండి. ఎందుకంటే ప్రేమగా కలిసి ఉంటే ప్రతి ఒక్కటి ఈ ఎంత పెద్ద సమస్య అయినా గానీ అది ఈజీగా తొలగిపోతాదన్నట్లు. మరి ఈరోజు సమాజంలో మన పిల్లలకి ఏం అవసరం అయితుందో దాన్ని మనం కనుగొని ఏ రోజైనా వాళ్ళకి పెట్టలే. మరి మన కడుపుకు మనం తింటున్నాం. సింగిల్‌గా ఉన్నప్పుడు తాగుతున్నాం. అంతే గదా! మరి భార్యకి ఏం అవసరం ఉందో మనం కనుగొన్నామా? కనుగోలే. అయినా గాని నా భర్త మంచిగుంటే చాలు, నా పిల్లలు మంచిగుంటే చాలు అని అనుకుంటున్నారు. అవునా కాదా? ఆ! మరి చూడండి మరి ఈ రోజులలో అయినా గానీ, ఈ రోజులలో చూడండి మనకు ఎటువంటి అవసరం లేని ఒక హీరోలకు ఏమన్నా అయినా గానీ మనం ఎంత త్యాగం చేస్తున్నాం. మనకు అవసరమా? వాళ్ళకి త్యాగం చేయడం కోసం మొన్న చూడండి ఒకతను అభిమానం ఎంత మట్టుకు ఉండాలో అంత మట్టుకు ఉండాల. ప్రేమైనా ఎంత మట్టుకు ఉండాలో అంత మట్టుకే ఉండాల. ప్రేమ ఉన్నదనేసి నెత్తి మీద ఎక్కించుకున్నాం అనుకోండి, ఇగో చూడండి ప్రతి ఒక్కళ్ళు గుండు గీకేసిపోతారు. అవునా కాదా? ఎంత మట్టుకు ప్రతి దానికి ఒక లిమిట్ అంటూ ఉంటది. ఆ లిమిట్ మీరి హద్దు మీరి పోవద్దు. నీకు ఒక హీరో అభిమానంగా ఉన్నాడనుకోండి, ఒక హీరోకు మొన్న హీరో పేరు చెప్పొద్దు గానీ, ఆయన కారు మీద ఫైన్‌లుంటే ఒక అభిమానుడు ఫైన్‌లు కట్టుకున్నాడు. అరె బాబు! ఏం పోయే కాలం వచ్చింది? ఆయన ఫైన్ కట్టుకోవడానికి నువ్వెవడివి? ఆ! ఒక రిలీజ్ అయితే ఆయన కోసము ఏదో అయితుందనేసి ఇంకొకడు కొట్టుకోవడం అనేసి, ఆ! ఎగరడం అనేసి, డీజేలు పెట్టుకొని డ్యాన్స్ చేసుకొని మరి హై పవర్ క్వాలిటీ ఉన్న డీజేల సౌండ్ తోటి చనిపోవడం జరుగుతున్నది. నువ్వెందుకు కట్టుకునుడు? మన ఇంట్ల బాసన్ల అన్నం ఉన్నదా? ఆ! మన ఇంట్ల షుగర్ ఉన్నదా? నూనె ఉన్నదా? మనం ఏం తింటున్నాం? మన జీవన విధానం ఎలా గడుస్తుంది? మన పిల్లలకు డ్రెస్సులున్నాయా? మన భార్యకు చీర ఉందా? రైక్ ఉందా? లేకపోతే మనకేమున్నాయి? ఏం లేవు? అనేది చూడండి ఫస్ట్. మనకు వాడు సినిమా తీసి కోట్లు సంపాదించి, వాడు బెంజ్ కార్‌లలో తిరిగి, విదేశాల టూర్‌లలో తిరిగి, సొంత ఫ్లైట్‌లుంటే, వాళ్ళకు మనం సపోర్ట్ ఇచ్చడం ఏంది? అర్థం గాదు. ఒక్కరోజైనా మనము మన పిల్లలతోటి కడుపారా ఒక ముద్దైనా గానీ మటన్ తోటైనా తిన్నారా? మీకిష్టమైన వెజిటబుల్ తోటి పిల్లలతోటి కలిసి పంచుకొని తిన్నారా? ఎక్కడైనా టెంపుల్‌కెళ్ళిర్రా? ఎళ్ళలే. పిల్లల్ని మరి ఎక్కడికన్నా టూర్‌కి తీసుకుపోయిర్రా? భార్య పిల్లల్ని తీసుకుపోలే. మరి తీసుకుపోనప్పుడు మరి ఎవరో అభిమాని కోసం నువ్వు ఫైన్‌లు కట్టుకోవడం ఏంది? ఎవరో అభిమాని కోసం నువ్వు పూల దండలు, నువ్వు కటౌట్‌లు కట్టిపించుకోవడం ఏంది? మరి మనుషులు ఆలోచిస్తున్నారా? ఇంకెన్ని రోజులు ఈ మూర్ఖత్వ జీవితంలో? మరి నువ్వు కట్టుకున్నావు మరి ఫైను. కట్టుకున్నందుకు ఆ హీరోకి తెలిసింది. మరి పిలుచుకొని నా కళ్ళు మూసుకుపోయిన రోజుల్లో మరి నేను ఏదో రూల్స్‌ని అధిగమించి నేను పోయినా కాబట్టి నాకు ఫైన్ పడ్డది. మరి నువ్వు కట్టినందుకు నీ కృతజ్ఞతలు అని ఒక 10,00,000 ఇచ్చిండా? ఇయ్యలే. ఎందుకు? అది మన దూల గాబట్టి. నిన్నెవడు కట్టమన్నాడు అని వాళ్ళనుకుంటారు. అవునా కాదా? నువ్వు హీరో, మనం హీరో, వాళ్ళెవరు హీరో? వాళ్ళు తీసిన సినిమాకు మనం డబ్బులిచ్చి, మనము పాప్‌కార్న్‌లకు 200 ఇచ్చి, ఒక వాటర్ బాటిల్‌కు 150 ఇచ్చి, ఒక సినిమా థియేటర్‌లకు పోయి కూకుంటే, మన డబ్బులతోటి వాళ్ళు హీరోలై మనల్ని మనం పెద్ద చేస్తున్నాం. మన కొంపలేంపై గుడిసెలైతున్నాయి. మనం సరిగ్గా తినలేక, మన పిల్లల్ని సరిగ్గా పట్టించుకోలేక, మనం అడ్డమైన తిరుగుళ్ళు తిరిగేసి మనముంటే, వాళ్ళని హీరోలని మనం చేసి, మనం నాశనం అయిపోతున్నాంరా బాబు! ఇంకా ఈ టెక్నాలజీలో మనకు ఎప్పుడు దిమాకస్తదనేసి నేనంటున్నా. చాలామంది విచిత్రంగా ఏందంటే, ఈ మనకి ఇంకా జ్ఞానం పెరిగే రోజులు లేవా? ఇంకా బుద్ధి రాకొచ్చిందా?
ఎందుకు వాళ్ళ గురించి మన ప్రాణాలు త్యాగం చేసుకొని, మన ప్రాణాలు తీసుకునాలా? ఉన్నంతన సర్దుకొని మన పిల్లల్ని, మన భవిష్యత్తుని, పిల్లల భవిష్యత్తుని మంచిగా చదివిపించుకోండి. మంచిగా చదివిపించుకొని వాళ్ళని ఉన్నత స్థాయికి ఎదిగిపిచ్చి జాబ్‌లో పెట్టండి. అప్పుడు మనము మన పిల్లల పైన హీరోలుగా మన మనకు మనం జేసుకోవాలి గాని, మన పిల్లలకు భగవంతుడి పట్ల భక్తిని నేర్పించండి. వాళ్ళకి భగవద్గీతనో, ఖురాననో, మరి బైబిల్ అనేసో ఏదో మతాలు ఉన్న వాళ్ళు గాని, గ్రంథాలు చదివే వాళ్ళు ఉన్నా గాని, వాళ్ళకు నేర్పించండి. ఆ! కానీ మంచి జ్ఞానంలో పెంపొందించండి. ఎవరైనా మన పిల్లలు ఒక్కరు కూడా ఆలోచించండి. స్కూలుకెళ్ళొచ్చి ఒక హోంవర్క్ రాసుకుంటుర్రా? ఏం లేదు. పోనీ నాన్న రీల్లు తీస్తుర్రు. రీల్లు చూసుకుంటుర్రు. అవిటికి అవాయిడ్ చేయరి బాబు అనేసి కూతుర్లకు గాని, పిల్లలకి గాని కనీసం జెప్పిర్రా ఓళ్ళన్నా? చెప్పలేదు. ఫోనంటే గడున్నది తీసుకోరా అంటారు. కానీ ఏం జెప్పిర్రా అనేది ఒకటి లేదు. పరిజ్ఞానం లేదు. మా హీరో, మా హీరో పుట్టినరోజుకు పటాకులు కాల్చాల. ఆ హీరో మళ్ళా మన ముంగటికస్తాడేమో, రేపు మనకు సాయం చేస్తాడేమో. ఎవ్వడు చేయడు. ప్రతి ఒక్క హీరోకు దేశాల్లో కంపెనీలున్నాయి, బిల్డింగ్‌లున్నాయి. వాళ్ళకి పెద్ద పెద్ద బిజినెస్‌లున్నాయి. వాళ్ళు డెవలప్ అయితారే తప్ప మనకి ఎవ్వడు గాడు. మనం జేసుకుంటేనే మనకు ముద్ద లోపలికి పోతది తప్ప, ఇంక దీంట్లో ఎవ్వరు కూడా నీకు సాయం జేసేటోడు కూడా ఎవ్వడు లేడు కాబట్టి, మనము నీతిని నమ్ముకొని, మనము మన పనిని ఎంచుకొని పనికి పోవాలే తప్ప, మనకి ఎవ్వరు కూడా సహకరించరనేసి నేనంటున్నా. ఎవరు సహకరిస్తారంటే, మన మంచితనాన్ని మనం గుర్తుపెట్టుకొని, మన విలేజోళ్ళు, పక్క ఇంటోళ్ళు తప్ప, ఇంక ఏ హీరో కూడా నిన్ను పెట్టమని అడగడు. ఆయన సాయం చేయడు కాబట్టి, ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు ఎవ్వరన్నా ఏమన్నా అనుకోండి. మీ అభిమానాన్ని నేను దెబ్బతీయను. అది మీ ఇష్టం. నేను చెప్పదలుచుకున్నది చెప్తున్నా. ప్రతి ఒక్కళ్ళు కూడా కొంచెం జ్ఞానం తెచ్చుకొని, మన జీవితంలో ఎలా మెదగాల, ఎలా ఉండాలా అనేసి ఆలోచించి నిర్ణయం తీసుకుంటారనేసి ఈ వీడియో పెట్టడం జరుగుతుంది కాబట్టి, మీకు నచ్చినట్లయితే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలనేసి నేను అంటున్నాను. ఓకే. మరి బాయ్. ఉంటా. బాయ్.